అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నిజ జ్యేష్ఠ మాసం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. 2026లో అధిక జ్యేష్ఠ మాసం పూర్తి కాగా నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16వ తేదీన ప్రారంభమై జూలై 14 వరకు కొనసాగుతుంది. ఈ ఏడాదిలో జూన్ 16న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. అధిక జ్యేష్ఠ మాసం పూర్తయిన తర్వాత నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది. ఇది హిందూ పంచాంగం ప్రకారం 3వ నెల. ఆధ్యాత్మిక సాధనలకు, దాన ధర్మాలకు మరియు శుభకార్యములకు ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. నిజ జ్యేష్ఠ మాసం అనేది హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనకు, దాన ధర్మాలకు విశిష్టమైన మాసంగా పరిగణించబడుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం రావడం వల్ల ఆ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం 60 రోజుల పాటు ఉంటుంది. అందులో మొదటి నెలను అధిక జ్యేష్ఠం అని, రెండవ నెలను నిజ జ్యేష్ఠం అని అంటారు. నిజ జ్యేష్ఠ మాసంలో ఎలాంటి శుభకార్యాలకైనా, పూజాది కాలాలకైనా ఎంతో శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. నిజ జ్యేష్ఠ మాసంలో వేడిని పెంచే ఆహారాలు, శరీరానికి హాని చేసేవి, అజీర్ణం కలిగించే వాటిని తినకూడదు. ఆయుర్వేదం మరియు ఆరోగ్య శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో దూరంగా ఉంచాల్సిన ముఖ్యమైన ఆహార వివరాలు ఏమిటో చూద్దాం. వంకాయ. ఇది శరీరాన్ని వేడెక్కిస్తుంది, కీళ్ళ నొప్పులు మరియు చర్మ సమస్యలను కలిగిస్తుంది. మాంసాహారం జీర్ణక్రియను మందగింపజేసి వేసవిలో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మద్యపానం శరీరాన్ని నిర్జలీకరణకు గురిచేసి వేడిని పెంచుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి తామసిక గుణాన్ని కలిగి ఉండి వేసవిలో శరీరంలోని వేడిని పెంచుతాయి. నూనె, కార్పు పదార్థాలు వేయించిన మరియు కారం ఎక్కువగా ఉండే ఆహారాలు అసిడిటీకి దారితీస్తాయి. బెండకాయ. ఇది తింటే సంతాన సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. హిందూ పురాణాల ప్రకారం అలక్ష్మి క్షీరసాగర మదన సమయంలో ఈ మాసంలో జన్మించింది. పాల సముద్రాన్ని దేవతలు, అసురులు మదించినప్పుడు హాలాహలంతో పాటు లక్ష్మీదేవి కంటే ముందుగా అలక్ష్మి ఉద్భవించింది. జ్యేష్ఠ మాసం అలక్ష్మి సంబంధం. అక్క చెల్లెళ్ళు. అలక్ష్మి లక్ష్మీదేవికి అక్కగా పరిగణింపబడుతుంది. అందుకే ఆమెను దక్షిణ భారతదేశంలో మూదేవి అని పిలుస్తారు. జ్యేష్ఠ అర్థం. జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం. విజయానికి, ఐశ్వర్యానికి ముందు ఉండే అజ్ఞానం, కష్టాలు, దారిద్ర్యాన్ని సూచించేదే అలక్ష్మి. పరిహారాలు. ఈ మాసంలో పూజలు, దానాలు, పవిత్ర నదీ స్నానాలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. హిందూ సాంప్రదాయంలో అలక్ష్మి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు ఏమీ ఉండవు. అయితే అలక్ష్మిని, దరిద్ర దేవతను ఇంట్లో నుండి తరిమి కొట్టి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ క్రింది పరిహారాలు చేయండి. లక్ష్మీదేవి ప్రసన్నం కోసం చేయవలసినవి: ఇంటి పరిశుభ్రత. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోండి. చెత్త, దుమ్ము ఉండే ప్రదేశంలో అలక్ష్మి నివాసం ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద దీపారాధన. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి. మంత్ర జపము. ఓం శ్రీ మహాలక్ష్మయే నమః లేదా ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః అనే మంత్రాలను రోజు 108 సార్లు జపించండి. లక్ష్మీ ఆరాధన. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి నైవేద్యం సమర్పించండి. స్త్రీల గౌరవం. ఇంట్లోని స్త్రీలను గౌరవించడం, పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నిజ జ్యేష్ఠ మాసంలో ఎలాంటి సందేహం లేకుండా శుభకార్యాలు చేసుకోవచ్చు. అధిక మాసంలో ఆగిపోయిన అన్ని రకాల శుభముహూర్తాలు, వివాహాలు, నిశ్చితార్థాలు, నూతన గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఈ మాసంలో అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం శుభకార్యాలకు నిజమాసం ఎంతో విశిష్టమైనది. నిజ జ్యేష్ఠ మాసంలో చేయదగిన పనులు: వివాహాలు, ఆగిపోయిన పెళ్లిళ్ళు మరియు నిశ్చితార్థాలు చేసుకోవచ్చు. గృహప్రవేశాలు. కొత్త ఇళ్లలోకి మారడానికి ఈ మాసం శుభప్రదం. దేవతార్చనలు. దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు, హోమాలు నిర్వహించవచ్చు. దానాలు. ఈ మాసంలో జలదానం, నువ్వుల దానం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు వివరాలు కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.